ఇప్పుడు ఆదికాండం 9వ అధ్యాయం 18వ వచనం నుంచి మనం చాలా సీరియస్గా చూడాలి. దేవుడు ఎన్నో ఆశీర్వాదాలు ఇస్తారు. 9వ అధ్యాయం చదివితే మీరు కూడా కుటుంబంగా కూర్చున్నప్పుడు 9వ అధ్యాయం తీసుకొని ఇవన్నీ మాకు నెరవేరునుగాక అని తండ్రి చెప్పండి, ఇంటి యజమానుడు. అప్పుడు తల్లి పిల్లలు ఆమేనంటే దేవుడు అది చేస్తారనమాట. మంచి దీవెనలన్నీ దేవుడు ఇస్తారు. ఆ తర్వాత కుటుంబ ప్రార్థనలో అన్ని దీవెనలు పొందుకుంటారు. నోవా కొడుకులు కోడళ్ళు మీరు పిల్ల పాపలతో అభివృద్ధి చెందండి. ఆ దీవెన తర్వాత నోవా కోడళ్ళు గర్భాలు ధరిస్తారు, పిల్లల్ని కంటారు. భూమి అంతా వాళ్ళ పిల్లలు నిండిపోతారు. ఇప్పుడు మనమే అన్నమాట. ఆ నోవా కుటుంబాన్ని నుంచే మనం అంతా వచ్చామన్నమాట. ఇప్పుడు ఏం జరుగుతుందంటే మరి చాలా సంవత్సరాలు అయిపోతుంది. భూమి మీద చాలామంది పిల్లలు పుడతారు. నోవా కూడా 930 సంవత్సరాలు అని చెప్పాను కదా. ఈ చివరి వయసులోకి వచ్చేసాడనమాట. మరి అయినా కూడా బలంగా ఉండి ద్రాక్ష తోటలు సాగు చేస్తూ ఉన్నాడు. పొలాన్ని పిల్లలతో కలిసి పంటలు ద్రాక్ష తోటలు బాగా పండుతాయన్నమాట. అప్పుడు ద్రాక్ష రసం బాగా తాగుతాడనమాట. ఇంతవరకు అంతా బాగుంది నోవా చరిత్ర. కానీ ఒక చిన్న లోపం అన్నమాట. ఎంతగా తాగుతాడంటే ఆయన ఎంత బానిసగా తాగుతాడంటే ఆయన తాగి తన గుడారంలో ఒంటి మీద ధ్యాస లేకుండా పడుకుంటాడు. దిగంబరుడై పడుకుంటాడు. అంత తాగుతాడనమాట. అంత తాగి అట్లా పడుకున్నప్పుడు అనుకోకుండా నోవా యొక్క 3వ కొడుకు అనమాట షేము, యాఫెతు, హ్యామ్ చిన్న కొడుకు నాన్నతో మాట్లాడాలని గుడారంలోకి వెళ్తాడు. వెళ్ళేసరికి తండ్రి నగ్నంగా పడి ఉంటాడనమాట. తాగి పడి ఉంటారు చూడండి మన ఊర్లలో. అట్లా పడి ఉన్నప్పుడు ఆయన చూసి వెళ్ళి అన్నయ్యలకి చెప్తాడు, నాన్న బాగా తాగి దిగంబరుడై పడి ఉన్నాడు గుడారంలో. అన్నయ్యలకి చెప్తాడు. అప్పుడు అన్నయ్యలు తండ్రిని గురించి అలా విని చాలా నొచ్చుకొని ఈ పెద్ద కుమారులు ఇద్దరు వాళ్ళని నాన్నని కప్పి వచ్చేస్తారు. ఆ తర్వాత మత్తు దిగిపోయిన తర్వాత నోవాకి తెలుస్తుంది చిన్నవాడు తన దిగంబరుడుగా ఉండడాన్ని చూసి వెళ్ళి పెద్ద కొడుకులకి చెప్పాడని కోపం తెచ్చుకొని అప్పుడు ఏమంటాడంటే పెద్ద కొడుకుని చూస్తూ షేము అభివృద్ధి చెందునుగాక, దేవుని యొక్క కృప షేమ్ మీద ఉండునుగాక, అలాగే చిన్న కొడుకు యాఫేతు అభివృద్ధి చెందునుగాక. మరి హ్యామ్ గురించి ఏమీ మాట్లాడలేదు. ఎందుకంటే ఈ ముగ్గురు ఆల్రెడీ దేవుని దీవెనలు పొంది ఉన్నారు. హ్యామ్ యొక్క కొడుకు కానాన్ అనమాట. నోవాకి మనోడవుతాడు. కానాన్ అక్కడ తిరుగుతూ ఉంటే ఏమంటాడంటే కానాను శపింపబడిన వాడై నిందల పాలై నీచాతి నీచమైన బానిసగునుగాక అని శపిస్తాడు. చూడండి, కొడుకు తప్పు చేశాడు, అది మనవణ్ణి ఆయన శపిస్తున్నాడు అనమాట. నీచాతి నీచమైన బానిసగునుగాక కానాను. మరి షేమ్ సంతతి వారికి ఆయన బానిసగునుగాక. అలాగే యాఫేతు షేము సంతతి వారి నడుమ జీవిస్తూ అభివృద్ధి చెందునుగాక. మరి కానాను యాఫేతు వంశీయులకి కూడా బానిసగునుగాక. అంటే షేము యాఫేతు సంతతి వాళ్ళు అభివృద్ధి చెంది ప్రేమగా ఒకరితో ఒకరు కలిసి అభివృద్ధి చెందుతూ దేవుని కృప వలన అభివృద్ధి చెందుతూ ఉంటే ఈ కానాను మాత్రము షేము సంతతి వాళ్ళకి యాఫేతు సంతతి వారికి బానిసగునుగాక అని శపిస్తాడనమాట. దేవుని హృదయం చాలా నొచ్చుకుంటుంది. అప్పుడు ఈ మరి నోవా చరిత్రని దేవుడు మూసేస్తారు. దేవుని పిల్లలైన మనము దేవునిలాగా మన పిల్లల్ని ఆశీర్వదించాలని దేవుడు కోరుకుంటారనమాట. ఎందుకంటే 1 పేతురు 3:9 దేవుని యొక్క అబ్రహాము ఆశీర్వాదములకు వారసులగడానికి దేవుడు మిమ్మల్ని పిలిచారు. యు ఆర్ కాల్డ్ టు ఇన్హెరిట్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ అబ్రహాం యొక్క దీవెనలు ఏదైతే దేవుడు అబ్రహాంకి ఇచ్చారో, నేను నిన్ను డాలులాగా కాపాడుతాను, నేను ఆశీర్వదిస్తాను, నీ నామాన్ని గొప్పగా నేను చేస్తాను, నేను దీవించే వాళ్ళని దీవిస్తాను. అబ్రహాంకి ఇచ్చిన దీవెనలు మనం పొందాలని దేవుడు మనల్ని పిలిచారు. అప్పుడు మన నోటి ద్వారా మన పిల్లల్ని ఆశీర్వదించవలసినటువంటి నోవా ఎప్పుడైతే మనవణ్ణి శపిస్తాడో అప్పుడు నోవా చరిత్ర క్లోజ్ అయిపోతుందన్నమాట. నేను ధ్యానిస్తూ ఉన్నాను, 2వ భాగం చెప్పాలి ప్రభా. మరి నోవా పెద్ద కొడుకుని 2వ కొడుకుని ఆశీర్వదించాడు. మరి హ్యామ్ని శపించవచ్చు కదా, లేదు.
ఆల్రెడీ దేవుడు వాళ్ళని ఆశీర్వదించారు. ఆ తర్వాత నోవా అనుకున్నాడేమో, ఒకవేళ ఈ కొడుకును శపిస్తే శాపాలు మనవాళ్ళు చాలామంది మీదకి వెళ్తాయి, ఒక్క కానాను మాత్రమే శపిస్తే ఒక్క మనవడి వంశంలోనే ఉంటాయని. తండ్రి మాట మీకు తెలుసా ఎంత బలమైందో? కొన్ని వేల సంవత్సరాల తర్వాత షేమ్ సంతతి వాళ్ళు ఇజ్రాయేల్ సంతతి అవుతారనమాట. వాళ్ళ ఆ ఇజ్రాయేల్ సంతతి, షేమ్ సంతతి వారైన ఇజ్రాయేల్ ప్రజలకు కనాను సంతతి వారైన కనానీయులు బానిసలై సేవ చేస్తూ ఉన్నారనమాట. ఎంత బలం ఉంటుంది మీరు చూడండి. అందుకే యాఫేత్ సంతతి వాళ్ళు యూరోపియన్స్గా ఉన్నారు, మరి షేమ్ సంతతి వాళ్ళు మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో ఉన్నారు, హ్యామ్ సంతతి వాళ్ళు ఆఫ్రికన్స్గా ఉన్నారు అనమాట. ఒక్క మాట తండ్రి శాపం ఎట్లా పనిచేస్తుంది, ఎక్కడి నుంచి అసలు ఈ శాపం మొదలైంది ప్రభువా నేను ధ్యానిస్తూ ఉంటే, తండ్రి తాగి వృద్ధాప్యంలో పడుకొని నోవా ఆ దిగంబరుడుగా ఉన్నాడు. ఆయన తాగడం ఒక పాపం చేశాడు, దిగంబరుడుగా ఉన్నాడు. కొడుకు వెళ్ళి తండ్రిని అలా చూశాడు, చూడకూడదు, చూశాడు తండ్రి అలా ఉన్నాడని అన్నయ్యలకి చెప్పకుండా ఉంటే బాగుండేది. తండ్రిని గురించి చెడుగా ఈ పిల్లలు మాట్లాడకూడదు. మీరు ఎప్పుడు మాట్లాడతారో మీ తండ్రిని, అప్పుడే మీకు శాపం మీ మీదకి వచ్చేస్తుంది. అందుకే సిరాకు గ్రంథం 3వ అధ్యాయంలో చెప్తారు, 9 నుంచి మీరు చూస్తే 10లో, తండ్రిని అవమానించు సంతతి నిందల పాలవుతుంది. తండ్రిని అవమానపరచకూడదు, మీరు తండ్రిని గౌరవించాలి, అది మీ యొక్క దేవుని యొక్క కోరిక. సిరాకు 3లో చెప్తున్నారు, బిడ్డలారా మీ తండ్రిని గౌరవించి తల్లికి విధేయత చూపవలెనని దేవుని కోరిక. తల్లిదండ్రుల్ని గౌరవించువారు దేవుని దీవెనలు పొందుతారు. యేసు ప్రభు తన శరీరం మీద మన శాపాలు వేసుకున్నారు, మన్నించమని అడగాలి. ఈ గొప్ప నోవా చరిత్ర ఎలా ప్రారంభమై ఎలా ఎండైందో చూడండి. నీతిమంతుడు, జలప్రళయంలో అందరినీ నాశనం చేసిన దేవుడు ఆయన కుటుంబాన్ని కాపాడాడు. ప్రారంభం, బిగినింగ్ ఈజ్ గుడ్ బట్ ఎండ్ ఈజ్ నాట్ గుడ్. ఒక వ్యక్తి ప్రారంభం ఎంత బాగుంటుందో చివరి కూడా అంతే ఉండాలి. దేవుని కృప ఉంటే రాజుల చరిత్ర మనం ధ్యానించుకుందాం. బిగినింగ్లో బాగుంటుంది, కానీ ఎండ్ అనేది వాళ్ళకి కూడా బాగుండదు. అందుకే మీరు ఉపదేశకుడు గ్రంథం 10వ అధ్యాయంలో 1వ వచనం కానీ 9వ అధ్యాయంలో 18వ వచనం మీరు చూసినట్లయితే అక్కడ ఏమంటారంటే, ఈగలు పడి చచ్చిన బుడ్డిలో, ఇప్పుడు సెయింట్ బాటిల్ ఉంటుంది, సెయింట్ అంటే పరిమళ ద్రవ్యం, పరిమళ తైలము ఒక సీసాలో ఉందనుకోండి, మంచి వాసన ఉంటుంది అనమాట. అయితే ఒక ఈగలు పడి చచ్చిపోయాయి అనుకోండి, ఒక ఈగ పడి చచ్చిపోయింది, అప్పుడు ఆ సెంట్ అంతా పాడైనట్లే మనిషి చేసిన 99 మంచి పనులు ఒక్క చెడు పని వల్ల అంతా పాడైపోతుంది అని చెప్తున్నారనమాట. అందుకే చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. మన ఎండ్ దేవుడు మనల్ని ఏ అధికారంలో ఏ ఉన్నత స్థానంలో ఉంచారో అది ప్రతిరోజు కూడా మనం దాన్ని కాపాడుకోవాలన్నమాట. దేవుడు ఈరోజు నన్ను ఆయన సేవకు పిలిచారు, 20 సంవత్సరాలు అయింది కదా అని నేను దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. దేవుడు నాకు ఏ కృపనైతే ఇచ్చారో ఆ కృప వ్యర్థం కాకుండా, దాన్ని పాడు చేయకుండా, భయంతో వణకుచు నేను ఆయన ఇచ్చిన కృపలో నిలబడాలి. పౌలు అంటాడు, నేనేమై ఉన్నానో అది నా యందు పనిచేసే దేవుని కృప. ఐఎమ్ వాట్ ఐఎమ్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. ఆ కృప నాలో వ్యర్థం కాలేదు. ఈరోజు దేవుడు మీకు ఆస్తి ఇచ్చారా, అంతస్తు ఇచ్చారా, అధికారం ఇచ్చారా, హోదా ఇచ్చారా, అది ఏది మీది కాదు. మీరు పుట్టినప్పుడు మీరేంటో అదే మీది. ఇప్పుడు ఏదై ఉన్నారో అది దేవుడు ఇచ్చారు కనుక దేవుని మహిమ కొరకే మీకు ఇచ్చినవన్నీ కూడా వాడి నోవా లాంటి ఎండు మీకు ఉండకూడదని చెప్తున్నాను. మీ పిల్లల్ని ఆశీర్వదించండి. తల్లిదండ్రుల బాధ్యతల్లో ఒక ముఖ్యమైనది నేను ఈ పుస్తకంలో రాశాను. తల్లిదండ్రులారా ప్రతిరోజు మీ బిడ్డల్ని ఆశీర్వదించండి. అందుకే యాకోబు తన పిల్లల్ని ఆశీర్వదిస్తాడు. ఇస్సాకు వృద్ధుడైనప్పుడు 100 సంవత్సరాలప్పుడు పెద్ద కొడుకు ఏసావును ఆశీర్వదించాలనుకుంటాడు. కానీ చిన్న కొడుకు తల్లి ప్రోద్బలం వల్ల యాకోబు మోసం చేసి తండ్రిని అన్నని మోసం చేసి ఆ దీవెనలు పొందుతాడు. ఎందుకంటే తండ్రి యొక్క దీవెనలో దేవుని యొక్క బలం ఉంటుంది. తండ్రి ఎప్పుడైతే దీవిస్తాడో, నాయనా నువ్వు గొప్పవాడవుదుగాక, దేవుని చిత్తం నెరవేరునుగాక, దేవుని చేతిలో మంచి పాత్రగా ఉందుగాక, దీర్ఘాయుష్మాన్ భవ అని ఎప్పుడు తండ్రి దీవిస్తాడో అప్పుడు యేసు ప్రభు పరలోకంలో ఆమేన్ చెప్తాడు. అప్పుడు తండ్రి దేవుడు ఆ దీవెనని ఆ బిడ్డలకి కలుగజేస్తాడనమాట. ప్రతి విషయంలో మీ బిడ్డల్ని ఆశీర్వదించండి. కుటుంబ ప్రార్థనలో ఆశీర్వదించండి.
ప్రభువా నీ చిత్తం నెరవేరును గాక. నీ చేతిలో మంచి పాత్రలుగా నా బిడ్డలు ఉందరుగాక. నా బిడ్డల చుట్టూ నీ దూతలు ఉందరుగాక. యేసయ్యా వాళ్ళు చేసిన పాపం మన్నించండి. వాళ్ళ హృదయం నీ మీద ఉండాలి. నీ వాక్యం చదువుకొని ఎల్లప్పుడూ ధ్యానిస్తూ ప్రభువా దాన్ని పాటించే వాళ్ళుగా ఉండాలి. కీర్తనల నుంచి నేను కొన్ని రాశాను. దావీదు అంటాడు, నీ ఆలయమునకు నేను ఎప్పుడు వస్తునో కదా అని నా మనసు వీళ్ళూరుతూ ఉంది. అలాంటి మనసు మా పిల్లలకి దయచేయి ప్రభు అని నేను కూడా ప్రార్థిస్తాను. ఎప్పుడు నేను వెళ్ళాలి దేవుని ఆలయానికి, ఎప్పుడు ఆయన యొక్క మంచితనాన్ని నేను ధ్యానించుకోవాలి, ఎప్పుడు నేను ఆయనకి వందనాలు చెప్పాలి, ఎప్పుడు నేను ఆయనని స్తుతించాలి అని దావీదు కోరుకుంటాడు. అలాంటి కృప దయచేయమని ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగును గాక. నోవా కుటుంబం ద్వారా అనేక విషయాలు మాకు నేర్పించినందుకు వందనాలు ప్రభా. నోవా నీతిమంతుడు, ఉత్తముడు, దేవునితో కలిసి జీవించాడు, సహచరుడై జీవించాడని మంచి విషయాలు నాయన మేము తెలుసుకున్నాం. మీకు బలిపీఠాన్ని అర్పించాడు, కృతజ్ఞత చెప్పాడు, అన్ని విషయాల్లో విధేయించాడు. కానీ ఆ త్రాగుడు వల్ల పిల్లల్ని శపించాడు ప్రభా. ఈ త్రాగుడు అనే బలహీనత ఎవరిలో ఉందో ఆ బలహీనత నుంచి అందరినీ కూడా నైనా విడిపించమని అడుగుతున్నాం ప్రభా. నోవాలాగా నైనా విధేయత కలిగి జీవించడానికి, నిన్ను ఎల్లప్పుడూ కుటుంబంగా ఆరాధించుకోవడానికి, నీ వాక్యం ప్రకారం జీవించే కృప దయచేయండి. ప్రతి ఒక్క తల్లి తండ్రి ప్రభా తమ బిడ్డల్ని ఆశీర్వదించేటట్లుగా పరిశుద్ధాత్మ అభిషేకం దయచేయండి. వాళ్ళ నోరు ఎల్లప్పుడూ వాళ్ళ పిల్లల్ని ఆశీర్వదించునుగాక. వాళ్ళ చేతులు నాయన వాళ్ళ పిల్లలని ఆశీర్వదించునుగాక. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ ప్రోగ్రాం చూసిన తర్వాత మీకు ఆశీర్వాదకరంగా ఉంటే దయచేసి ఫోన్ చేసి చెప్పండి. సో దట్ విల్ బి ఎన్కరేజ్డ్. వచ్చే వారం దేవుని స్నేహితుడైన అబ్రహాం కుటుంబాన్ని గురించి మనం ధ్యానించుకుందాం. అంతవరకు దేవుని కృప మీకు తోడైండునుగాక.